నమస్కారం శివాబీ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు। పుస్తకాన్ని రచించడం అభినందనీయం। ఆనందం మన చేతుల్లోనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్। అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం। ప్రైవేటు ఆసుపత్రుల్లో సిబ్బందికి అవగాహన కలిగించిన అగ్నిమాపక అధికారులు। వడదెబ్బకు గురి కావద్దు, విద్యార్థులకు అవగాహన కలిగించిన వైద్యులు। కలిసుంటే కలదు సుఖం, ఆకట్టుకుంటున్న జాతీయ స్థాయి నాటికలు। స్థానికుడు రచించిన పుస్తకాన్ని చదవడంలో ఎంతో ఆనందం ఉంటుందని ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ తెలిపారు। గూడూరులోని షాదీ మంజిల్లో ఆనందం మన చేతుల్లోనే అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు। గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో మొఘల్ రఫీ రచించిన ఆనందం మన చేతుల్లోనే అనే పుస్తకాన్ని ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ ఆవిష్కరించారు। ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కౌన్సిలర్లు వాటంబేటి శివకుమార్, రోటరీ ప్రతినిధులు మునిగిరీష్, జానకిరామిరెడ్డి, రజియా అహ్మద్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా పాసెం సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరుకి చెందిన మొఘల్ రఫీ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు। ఆనందం మన చేతుల్లోనే అనే పుస్తకాన్ని తప్పకుండా చదువుతానని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో సుధాకర్ మరికొందరు పాల్గొన్నారు। ఆయన చిత్రీకరించినటువంటి కొన్ని పాయింట్లు చదువుకుంటే నిజంగా ఇది కానీ అనుసరిస్తే మన ఆనందం మన చేతిలో ఉంటుంది, మన జీవితాన్ని సజావుగా చేసుకోవచ్చు। పురాణంలో ఉన్న విషయాలతో ఒక ఆర్టికల్ అది చదివినా కూడా మన పురాణంలో ఉన్న విషయాలు ముఖ్యమైన ఎసెన్స్ మనకు అందుతుంది। ఆ పుస్తకానికి ముందు మాట నాకు రాయించాడు కూడా అసలు ముందు ఆలోచిస్తున్నాను। అందులో ఒక మాట నేను ప్రధానంగా గుర్తుపెట్టుకున్నది ఏంటంటే, పురాణంలో ఇది చదువుకోకూడదు లేదు, అందరూ చదువుకోవడానికి దాంట్లో ఉంది, ప్రతి ఒక్కరు సునీల్ కూడా చదువుకోవాలని దాంట్లో దాన్ని నేను ముఖ్యంగా గమనించిన మాట। మంచి సాహిత్యం, మంచి అభిలాషం ఉంది। గతంలో ఒక పత్రిక వెళ్ళేవాడు, ఆ పత్రిక ద్వారా కొన్ని విషయాలు మంచి ఒక సాహిత్యం మీద మరి ఆ పుస్తకం ద్వారా మంచి కార్యక్రమాలు నిర్వహించేవాడు। మధ్యలో కొన్ని సంవత్సరాలు సాగినప్పుడు ఆ కార్యక్రమాలు కాకుండా కొంచెం సేవా కార్యక్రమాలు చేయాలనే తత్వం కూడా ఉంది। ఎందుకంటే ఎక్కడన్నా కలిసినప్పుడు అతను దృష్టి పొందినటువంటి కొన్ని కార్యక్రమాలు చేయమని చెప్పి కోరుతుండేవాడు। ముఖ్యంగా అమెరికా స్కూల్లో చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో దానికి ఫెన్సింగ్ వేసి పిల్లలందరూ రోడ్డు మీద చూస్తే వెహికల్స్ వస్తాయి అంటే మన సంతకాలు పెడితే దానిపైన మన ప్రవర్తన, మన గుణగణాలు కూడా చెప్పేటువంటి విజ్ఞానాన్ని నేర్చుకుని వచ్చాడు రఫీ। అలాగే గతంలో రఫీ కూడా ఎంతోమంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ కూడా అందించాడు। కానీ ఎన్ని చేసినా కానీ గుర్తింపు అనేది పెద్దగా లేనట్టు అనిపిస్తుంది। ఏదైనప్పుడు ఈరోజు పుస్తకాన్ని ఆనందం మన చేతుల్లోనే నిజంగా చాలా సంతోషం। ఎందువల్లంటే ఆనందం ఉంటేనే మనందరం ఉంటాం। ఎప్పుడు దుఃఖంతో ఎప్పుడు కనిపిస్తుంటే మనిషి అన్నవాడు బతకడం కూడా వేస్ట్।
ఆనందంగా ఉండాలి. ఎన్ని బాధలున్నా ఆనందంగా ఉండాలా. ఏ వచ్చినా అది అన్నీ కూడా సీరియస్గా తీసుకోకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఆయుష్ కూడా పెరుగుతుంది. అట్లా కాకుండా ప్రతి విషయం చిన్న విషయం కూడా దీర్ఘకాలంగా ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఉన్న జబ్బు కాకుండా రెండో జబ్బు వచ్చి మనం చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి మంచి ఆనందం ఇచ్చే జరిగిన పుస్తకాన్ని ఇక్కడ గూడూరులో నా చేత, ఎందుకంటే పెద్దలు ఉన్నారు జాగరణ రెడ్డి గారు, ప్రభాకర్ గారు, ఎందుకు మాట్లాడుకున్నామంటే మేము రొటీన్ మీ ఆశీస్సులు మాకు కావాలా. కొత్తగా అబ్బాయి ఈరోజు రచయితగా పైకి వస్తున్నాడు మా స్నేహితుడు. ఇలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే భవిష్యత్తులో ఇంకా పైకి వస్తాం. మేమంటే మాకు స్నేహితులు కాబట్టి మేము చెప్తాం. మేము చెప్పే విధంగా మీ యొక్క సూచనలు సలహాలు ఖచ్చితంగా రఫీకి ఇవ్వాలని కోరుకుంటూ మన గూడూరులో కూడా మంచి రచయిత ఉన్నటువంటి పరిస్థితి కూడా రావాలి. ఎందుకంటే ఎవరో చదివినటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటాం. మనం హైదరాబాద్ లా హౌస్లో పెట్టేస్తుంటారు రకరకాల పేరుతో. మనం ఏదో దాన్ని కొనుక్కొని రచయిత కూడా మనకు తెలియదు, అయినా కానీ తీసుకొని చదువుతాం తెలియదు. కానీ అక్కడ మాత్రంలో ఒక పుస్తకాన్ని ఈ కాలంలో పుస్తకం రాయడమే పెద్ద కష్టం. అలాగే దాన్ని ఆవిష్కరించడం, దాన్ని ప్రింట్లు చేసి జనాలకు పంపించడం కూడా చాలా వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి పరిస్థితుల్లో పేదవాడైన రఫీ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేయడం విధంగా మిత్రుల సహాయ సహకారాలు చేయడం అభినందనీయం. వేసవిలో పల్చటి దుస్తులు ధరించాలని డాక్టర్లు సుగుణ, హిమదీప్తి కోరారు. గూడూరులోని బీసీ బాలికల వసతి గృహంలో వడదెబ్బపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని జానకీరాంపేట ప్రాంతంలో ఉన్న బీసీ బాలికల వసతి గృహంలో ఆదివారం వడదెబ్బపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్లు హిమదీప్తి, సుగుణ వివరించారు. వడదెబ్బకు గురికాకుండా ఉండేలా ప్రతి ఒక్కరూ 8 గ్లాసులు నీటిని తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారిని లలిత, సిబ్బంది వేణుగోపాల్, సుగుణ, సుదర్శన్ మొదలుగువారు పాల్గొన్నారు. లేచిన దగ్గర సాయంత్రం వరకు మీరు పరిశుభ్రంగా ఉండి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చక్కగా చదువుకుంటూ ఇంట్లో ఇప్పుడు హాస్టల్గా ఉన్నారు. అదేవిధంగా ఇంట్లో కూడా శుభ్రంగా ఉండి కాకుండా ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇవన్నీ తెలియకపోతే 10 మంది దగ్గర చేరండి. వీటి గురించి మీరు చర్చ జరుపుకోవాలి. ఎందుకంటే ఈ పల్లెలో అన్నీ తెలియమాట. కాబట్టి మీరందరూ ఎక్కువ టైము టీవీలు చూసుకుండా బయట ఆటలాడుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చి జ్వరాలు పడి ఏదైనా మీరు జాగ్రత్తగా ఇంట్లో కూడా పరిశుభ్రంగా మీరు ఇదే హాస్టల్ నుంచి ఆరోగ్యంగా బయటపోతున్నారు. అదే ఆరోగ్యంగా తిరిగి హాస్టల్ వచ్చి మీరు బాగా చదువుకోవాలని అభివృద్ధిలోకి రావాలని అనుకుంటూ రోజు వడదెబ్బ గురించి దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి డాక్టర్ దీప్తి గారిని ఈ రోజు ఇక్కడికి వచ్చి ఎండలు ఉంటాయి. వీటి వల్ల చాలా మంది వడదెబ్బకు గురి అవుతారు. మీరనే కాదు, మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ ఉంటారు. వారికి మీరు జాగ్రత్తగా విని ఇంట్లో వాళ్ళకి వెళ్ళి తెలియచేయాలి. అవసరమైతే మీరు ఫస్ట్ ఎయిడ్ అట్లాంటివి కూడా మీరు చేయొచ్చు ఇంట్లో. అసలు వడదెబ్బ అంటే ఫస్ట్ మన ఒంట్లో టెంపరేచర్ 100 అంటే ఎక్కువ ఉంటే దీన్ని వడదెబ్బ కింద అంటారు. మన ఒంట్లో ఎంత మళ్ళీ టెంపరేచర్ ఉంటుంది 98.4 ఉంటుంది. ఇంకంటే ఎంత పెరిగినట్టు 5 కంటే ఎక్కువ ఉంటే దీన్ని వడదెబ్బ అంటారు. ఫస్ట్ వడదెబ్బని రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, వడదెబ్బ మనం చేయగలిగిన ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అంబులెన్స్ వాళ్ళకి కాల్ చేయగానే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పల్చని బట్టలు, ఎండాకాలం కదా కాటన్ ధరించాలి. పల్చనివి కలర్ లైట్ కట్స్ లూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇట్లాంటివి. ఇంకా తర్వాత మళ్ళీ మీరు అంటే రోజుకు మినిమం 8 గ్లాసు నీళ్లు తాగి. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఓ భాస్కర్ రావు కోరారు. గూడూరులోని మైథిలి ఆసుపత్రిలో సిబ్బందికి అవగాహన కలిగించారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న మైత్రి ఆసుపత్రిలో అగ్నిమాపక వారోత్సవాల భాగంగా ఆదివారం అగ్నిమాపక అధికారుల సిబ్బంది అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఓ భాస్కర్ రావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన వివరించారు. పైన ఏముండదు, లోపల నుంచి ఒక ట్యూబ్ వచ్చి ఉంటుంది, డిశ్చార్జ్ ట్యూబ్ అని. మనం ఆన్ చేసినప్పుడు అది డ్రెస్ అయ్యి కిందకి వెళ్తుంది, మనం ఆఫ్ చేసినప్పుడు పైకి వచ్చేస్తుంది. సహజంగా తర్వాత మనం సెట్ చేసుకుంటే రెగ్యులేటర్ లీక్ అవుతుంది. వాషర్స్ డెలివరీ బాయ్ సిలిండర్ తీసినప్పుడు ఆ సీల్ తీసేసి వాషర్ కరెక్ట్గా ఉందో లేదు చూడండి అని అడగండి. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 6వ రోజు అండి. వైద్యశాలలందు అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని ఎలా నివారించాలి అనే దాని మీద ఈ గూడూరు టౌన్
మైథిలి హాస్పిటల్ నందు ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఫైర్స్ అయితే ఎలా ఎదుర్కోవాలి, ఎల్పిజి గ్యాస్ వల్ల ఫైర్ అయితే ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద వీళ్ళకి క్లాస్ చెప్పడం జరిగింది. ఫైర్ అంటే ఏంటి, అసలు ఫైర్ ఎలా అవుతుంది, ఫైర్ అయిన దాన్ని ఎలా ఆర్పాలి అనే దాని మీద కూడా క్లాస్ చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఫైర్ డెమో కూడా ఉంది ఇక్కడ. మంటేసి కొద్దిగా వాళ్ళకి ఏ విధంగా ఆర్పేది చూపించిన మైథిలి డాక్టర్ గారికి, రమణబాబు గారికి, వాళ్ళ స్టాఫ్కి అందరికీ నా ధన్యవాదాలు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరుతూ ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మాదిగల మహాధర్నా జరుగుతుందని విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసారం గోపాలకృష్ణ మాదిగ కోరారు. గూడూరులో గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చీమల శ్రీనివాసులు, శంకరయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 21 సంవత్సరాలుగా ఎస్సీల వర్గీకరణ కోసం మాదిగలు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని గౌరవించి కేంద్ర రాష్ట్రాలు జరగబో పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన సమైక్య మాదిగ రిజర్వేషన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్లో మాదిగల మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం. అయితే ఉషా మెహ్రా కమిషన్ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరి 6 సంవత్సరాలు గడుస్తుంది. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఉషా మెహ్రా నివేదిక రిపోర్టును పరిశీలించి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి మాదిగలు సామాజిక న్యాయం చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండు. అదేవిధంగా గడిచిన సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కేంద్రంలో ఎన్డీఏని గెలిపిస్తే ఎస్సీల వర్గీకరణ పార్లమెంట్లో గెలిపిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. పనిచేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో సుదీర్ఘ పోరాటంలో పనిచేసి జైలు పాలవి ఎన్నెన్నో గతి అనుభవిస్తున్నాము. ప్రతి ఒక్క పార్టీ ఈ మాదిగ జాతికి వర్గీకరణ విషయంలో ప్రతి ఒక్క పార్టీ మాకు అనుకూలించాలని రేపు ఢిల్లీ పోయే శుభ సందర్భంలో ప్రతి ఒక్కరు న్యాయం చేయాల్సిందిగా మరీ కోరుతుంటున్నాం. జరుగుతూ ఉంది. దానికి సందర్భంగా ఈరోజు ఒక కరపత్రం విడుదల చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ జిల్లాలో ఈ సీమాంధ్రంలో ఉన్నటువంటి మాదిగ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కూడా మేము జయప్రదం చేస్తున్నాం. అదే క్రమంలో ఈ జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ పరిశీలించి ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధీకరించాలని కూడా మేము డిమాండ్ చేస్తాము. విప్లవ వీరుడు డాక్టర్ సర్దార్ గౌత్ లచ్చన్న వర్ధంతి వేడుకలు గూడూరులో ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి బీసీ సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు మరియు స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 8వ వర్ధంతి వేడుకలు గూడూరులో ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు నాసిన భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ బహుజనుల కోసం అహర్నిశలు శ్రమించిన మహానేత గౌతు లచ్చన్న అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల పార్టీల నాయకులు చంద్రయ్య గౌడ్, చెల్లా రమణయ్య, మయూరి శ్యామ్ యాదవ్, ఉడతా శరత్ యాదవ్, తాజుద్దీన్, మల్లికార్జున్ గౌడ్, శ్రీనివాసులు గౌడ్, పురుషోత్తం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జైభీములు. మన ఆంధ్ర రాష్ట్రంలో స్వాతంత్ర పోరాటంలో శూద్ర కులాలు పాల్గొంటే పేరు ప్రతిష్టలు లేకుండా పోయారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో స్వాతంత్ర పోరాటానికి ముందుండి నడిపించినటువంటి గొప్ప స్వాతంత్ర యోధుడు సర్దార్ గౌతులచ్చన్న గారు. ఆయన భారతదేశంలో అన్ని జాతీయ పార్టీ నాయకులతోనూ అందరు జాతీయ నాయకులతోనూ సత్సంబంధాలు కలిగిన ఏకైక నాయకుడు. ఇంతవరకు కూడా అట్లాంటి నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్భవించలేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ కులాలనే నినాదాన్ని చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి. భారతదేశంలో మనకు స్వాతంత్రం రాగానే బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి నీలం సంజీవరెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ లేకుండా రద్దు చేశాడు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండకూడదని ఆయన నిర్ణయించి మన రాష్ట్రంలో లేకుండా చేస్తే ఆయన బీసీలందరినీ దక్షిణ భారతదేశంలో బీసీలందరినీ ఆకట్టుకొని పెరి రామస్వామి గారి నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసత్వంతో అందిపుచ్చుకున్నటువంటి ఆయన ఇచ్చే రాజ్యాంగం పరంగా ఇచ్చినటువంటి హక్కుల్ని మీరు కాలు రాసేదానికి ఎవరని చెప్పి పెద్ద ఉద్యమం నిర్వహించి బీసీల రిజర్వేషన్ పునరుద్ధరింపజేసినటువంటి
చేసినటువంటి గొప్ప నాయకుడు సర్దార్ మన గౌతులచ్చన్న గారు. 66లో గవర్నమెంట్ పాటలు పెట్టింది. ఆ పాటలు కళ్ళంగడి పాటలు పెట్టిన తర్వాత గవర్నమెంట్ చేతికి ఎవరికి రాలా, ఎవరో ఉన్నతులు తీసుకొని చేస్తున్నారు. 78లో చెన్నారెడ్డి సీఎం అయినాడు. 79లో లాల్ బహదూర్ స్టేడియంలో ఒక మీటింగ్ పెట్టాడు గౌతులచ్చన్న గారు. ఆ రోజు నెల్లూరు జిల్లా నుంచి ఒక 6 బస్సులు పెట్టి మొత్తం రాష్ట్రం మొత్తం మీద లాల్ బహదూర్ స్టేడియంకి ఒక 200 బస్సులు వచ్చాయి. ఆ రోజు చెన్నారెడ్డి సవాల్ చేసి అన్ని సొసైటీలు కలుగీత కర్మలు చేసేటట్టుగా చేశాడు. కలుగీత కర్మ గౌడాస్ చేశాడు. ఆయనకి ఇప్పుడు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఆయన వల్ల మేము బతుకుతున్నాం. దానికి ధన్యవాదాలు. బీసీ లేదండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కొంచెం చదువుకున్నారంటే ముఖ్య కార్యకుడు గౌతులచ్చన్న గారు. ఎందుకంటే అప్పట్లో మన గవర్నమెంట్ ఈ బీసీలకి రిజర్వేషన్ ని క్లోజ్ చేసినప్పుడు పెద్ద ఉద్యోగం చేసి బీసీలని ఒక తాటి మీద తెచ్చి వాళ్ళకి రిజర్వేషన్ ఉంటేనే వాళ్ళ విద్యార్థులు అందరూ కూడా చదివే అవకాశం ఉంటది, ఉద్యోగాలు అయితే కూడా మంచి భవిష్యత్తు ఉద్దేశంతో ఆ రోజు పోరాట ఫలితమే ఈ రోజు మా బోటి బీసీలు అందరూ కూడా మా పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండేదానికి ముఖ్య కారకుడు. కాబట్టి ఆయన 8వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు సర్దార్ గౌతులచ్చన్న గారి వర్ధంతిని గూడూరులో బీసీ సంఘాలు చేసుకోవడం చాలా మంచి పరిమాణం. ఇదే విధంగా రాబోయే కాలంలో బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి తద్వారా బీసీ సంబంధించిన అన్ని కూడా అందరూ కలిసిమెలిసి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అంబేద్కర్ గారి ఆశయాల్ని పుణికిపుచ్చుకొని వారి యొక్క ఆశయ సాధన కోసం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రయత్నాలు చేసినటువంటి మొట్టమొదటి విప్లవ నాయకుడు సర్దార్ గౌతులచ్చన్న గారు. సర్దార్ గౌతులచ్చన్న గారు ఈ జిల్లాలో నాటినటువంటి ఉద్యమ బీజాలే ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా చైతన్యవంతం అవడానికి ఒక కారణం. విద్యార్థిని చికిత్సకు తమ వంతు సాయం అందించామని సింహపురి ముస్లిం యూత్ అధ్యక్షుడు ఖలీల్ తెలిపారు. గూడూరులోని మసీదు వీధికి చెందిన సన్హీరాకు నగదు మొత్తాన్ని యూత్ ఆధ్వర్యంలో అందించారు. గూడూరులోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాసిన సన్హీరా అనే విద్యార్థిని నోటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో భాగంగా బాలిక వైద్య ఖర్చులకు సింహపురి ముస్లిం యూత్ ఆధ్వర్యంలో 5,000 రూపాయల నగదును విద్యార్థిని తండ్రి యజ్దానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ ఖాలిద్, సభ్యులు కేజీఎన్ మున్నా, అనీస్, జమీర్, గయాస్, అబ్దుల్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా ముస్లిం సేవా కమిటీ ఆధ్వర్యంలో గూడూరులో కాపురోస్తూ ఉంటున్న సన్హీరా అమ్మాయికి క్యాన్సర్ ఉందని తెలిసింది. మనం ముస్లిం సేవా కమిటీ ఆధ్వర్యంలో మా కమిటీ నెంబర్లు చెరువు ఎంత ఎంచుకుని 5,500 డబ్బులు ఇవ్వటం జరిగినది. మేము ముస్లిం సేవా కమిటీ ఆధ్వర్యంలో ఒక మాట చెప్తున్నాము, గమనించండి. ప్రాణం ఉండే వాళ్ళకి ప్రాణం పోయాలని అల్లా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని ప్రకారము ఇస్లాం లో ఏ మాట ఉందో ఆ మాట సేవ చేయటము, సేవతో పుణ్యాన్ని సాధించటము, వేస్ట్ ఖర్చులతో ఏ పుణ్యం అనేది రాదు. ఇలాంటి సేవలు చేసి పుణ్యం సాధించాలని, ఇలాగే మీరు చూసిన ఈ ఇల్లుకి ఈ సంఘటనకి అందరూ సహకరించి ఇక్కడ ఉండేవాళ్ళు, స్థానిక వాళ్ళు, మన నెల్లూరులో ఉండేవాళ్ళు సహాయం చేయాలని మేము ముస్లిం సేవా కమిటీ ఆధ్వర్యంలో కోరుతున్నాము. ఇంకొకటి, గూడూరులోని సిఆర్ రెడ్డి ఆసుపత్రిలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిబ్బందికి ప్రమాదాలపై వివరించారు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో ఉన్న డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసుపత్రిలో ఆదివారం అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి భాస్కర్రావు పాల్గొని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆసుపత్రి సిబ్బందికి, రోగులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది శ్రీనివాసులు, చిరంజీవి, శ్రీనివాసరావు, ప్రసాద్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఫైర్ అనేది ఎలా అవుతుంది, మీ ఎవరన్నా తింటే చెప్పొచ్చు. మీకు తెలిసిన పరిజ్ఞానంలో మీరు ఇంట్లో వంట వండుతారు కదా, అసలు ఫైర్ ఎలా అవుతుంది, అగిపెట్టి తగలబెట్టేస్తే ఫైర్ అవుతుంది కదా అంటారు. ఫైర్ అనేది ఎలా అవుతుంది మీరు ఎవరైనా తెలుసుంటే చెప్పండి. ఆక్సిజన్ ఉంది, గాలి, ఆ గాలిని తీసేయాలి. మనం గాలిని తీసేయాలంటే ఏం చేయాలంటే స్మోదరింగ్, బ్లాంకెటింగ్. అంటే స్మోదరింగ్ అంటే కప్పేయడం, బ్లాంకెట్ అంటే కూడా కప్పేయడం. బ్లాంకెట్ మనం వేసాము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి బట్టలు కట్టుకోండి, తగలబడుతుంది. మనం ఏం చేస్తాం, అమ్మాయిని పరిగెత్తది, మంట తగులుకున్న తర్వాత ఊళ్ళంతా మంట పడుతుంది, పరిగెత్తది. అది తగలబెట్టుకునేటప్పుడేమో కోపంతో తగలబెట్టుకుంటుంది, తగలబెట్టుకున్న తర్వాత పరిగెత్తది అనమాట. పరిగెత్తేటప్పుడు గాలి ఎంటర్ అవుతుంది. గాలి ఎంటర్ అయినప్పుడు ఇంకొంత మంటలు ఎక్కువ అవుతాయి. మన శరీరం అనేది సామాన్యంగా తగలబడదండి. తగలబెట్టుకుంటే మాత్రం ఆత్మ కూడా కష్టమే. వెంటనే ఆ అమ్మాయిని కానీ వాళ్ళని మనం కింద పడగొట్టేయాలి. పడగొట్టేసి అందుబాటులో దుప్పటి కానీ గోను సంచి కానీ ఏదుంటే కప్పేసి, ఎందువల్ల చేస్తాం మనం ఆ విధంగా, మంట తగ్గేదానికి. గూడూరులోని పూలతోట గిరిజన కాలనీలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. స్థానిక సిద్ధు అలర్జీ ఊపిరితిత్తుల ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో రోగులను పరీక్షించారు.
గూడూరు పట్టణంలోని పూలతోట గిరిజన్ కాలనీలో సిద్ధు అలర్జీ ఊపిరితిత్తుల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్ ఎన్ హరిప్రసాద్ పాల్గొని రోగులకు పరీక్షించారు. ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిశీలనను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా వ్యాధులు దూరంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అనిల్, ప్రవీణ్, లత, వసుంధర, విజయ్ మరికొందరు పాల్గొన్నారు. గూడూరు పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు సిద్ధు అలర్జీ ఊపిరితిత్తుల హాస్పిటల్ తరఫున పూలతోట గిరిజన కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో పిల్లలను, వారిని, పేదవారిని అందరూ కూడా ఉచితంగా పరీక్షించి వాళ్ళకు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మా హాస్పిటల్ తరఫున ఇప్పటివరకు కొన్ని వందలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే పూలతోటలో గిరిజన కాలనీలో కొంతకాలంగా నిరంతరంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ శిబిరంలో కేవలం మందుల వరకే ఇవ్వడం వరకే పరిమితం కాకుండా వీరికి పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కలిగించడం, దురలవాట్ల వల్ల కలిగినటువంటి దుష్పరిణామాలను, ఆరోగ్య సమస్యలను వాళ్ళకి వివరించి వాళ్లలో అవగాహన, చైతన్యం కలిగించడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈ అవకాశానికి ఇచ్చినటువంటి ఈ కాలనీ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటికల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. సౌందర్య భారతం, మహాత్ములారా మళ్లీ పుట్టండి వంటి నాటకాలను ప్రదర్శించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో శనివారం రాత్రి సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో నిర్వహించిన నాటికల పోటీలు ఆకట్టుకున్నాయి. 3వ రోజున సౌందర్య భారతం, మహాత్ములారా మళ్లీ పుట్టండి నాటికలను ప్రదర్శించారు. కుటుంబాలు ఏనాడైతే కలిసుంటాయో ఆనాడే భారతీయ సౌందర్యం వికసిస్తుందని సందేశాన్ని కళాకారులు నాటికల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు, ప్రేక్షకులు పాల్గొన్నారు. నేను తెల్లవాడి కాదు, ఆ మాటకొస్తే నల్లవాళ్ళలో నల్లవాడి నేను చెలపచ్చిన చూస్తావని వాళ్ళకు కుంగి సూచించిపోయేవాళ్ళ నీ బంధనాలు తెగే రోజు ఎంతో దూరం లేదు. ఇద్దరు జాతి కూడా మా భర్త మాత ముద్దు బిడ్డలు నీ భర్త పట్టే రోజు దగ్గరికి వచ్చింది. ఇవన్నీ మీ చర్చలో బాగా అయ్యా దేశభక్తిగా పౌరం మీరు అలా మాట్లాడుతుంది చేస్తే భారీగా జనం నష్టం జరుగుతుంది. పోలీసులు కూడా మరణిస్తారు. 100 మంది వాళ్ళ కార్యకర్తలు చంపుతారు. కొన్ని వేల మంది క్షతగాత్రులు అవుతారు. మీడియా ఛానల్స్ లో భయంకరమైన దృశ్యాలు ప్రచారం అవుతాయి. సమాజం ఎంతగా పుల్లిని ఈ వ్యవస్థను ఏ సత్యాగ్రహమో సంకరించలేదు. దీనికొక్కటే మందు సమాజ ప్రక్షాళన, సాయుధ పోరాటం ద్వారా, ప్రజాకోట్ల తీర్పుల ద్వారా. అప్పుడే తాత నా దేశం బాగుపడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుస్తకాన్ని రచించడం అభినందనీయం. ఆనందం మన చేతుల్లోనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్. అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం. ప్రైవేటు ఆసుపత్రుల్లో సిబ్బందికి అవగాహన కలిగించిన అగ్నిమాపక అధికారులు. వడదెబ్బకు గురి కావద్దు, విద్యార్థులకు అవగాహన కలిగించిన వైద్యులు. కలిసుంటే కలదు సుఖం, ఆకట్టుకుంటున్న జాతీయ స్థాయి నాటికలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.